సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందని తెలిపారు. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అమలు కాని హామీలిచ్చే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ అబ్బిరెడ్డి, ఎల్లయ్య గ్రామశాఖ అధ్యక్షులు పంపరి కనకయ్య, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో మరి భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో మరి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక కేసీఆర్కే దక్కుతుంది. ఎంతోమంది రాష్ట్రాల గురించి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ తిరిగి ఆ రాష్ట్రానికి సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు, దాఖలాలు లేవు. కానీ ఒకరికే సాధ్యమైంది, అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. మరి కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు, భారత రాష్ట్ర సమితి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేదే కాదు. మరి ఇవన్నీ చూసినా కానీ, ఏ రంగంలో చూసినా కానీ గత 10 సంవత్సరాలలో వారి నాయకత్వంలో ఇక్కడ హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ మరి అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడం జరిగింది. మరి 10 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉండే పరిపాలన ఈ రాష్ట్రంలో, గత 10 సంవత్సరాల పాటు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల పరిపాలన, గత 10 సంవత్సరాల పరిపాలనను పోల్చి చూసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిన్నకోడూరు మండల కేంద్రంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు మరి సుభిక్షంగా మరి అభివృద్ధి పథంలో నడుస్తున్నారు అని అంటే మరి కేసీఆర్ గారు ఆయన మరి ఒక పోరాట పటిమతోని మరి 2001లో ఈ యొక్క రాష్ట్ర సాధన లక్ష్యంగా పోరాటం మొదలుపెట్టి ఆ పోరాటం ద్వారా తెలంగాణ సాధించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మిసిరి కాకతీయ ద్వారా అనేకమైనటువంటి చెరువులను అనుసంధానం చేస్తూ వాటి పూడిక తీస్తూ మరి ఆ పూడిక తీయడమే కాకుండా చెర్లలోకి నీళ్లు రావాలనే ఉద్దేశంతో పెద్ద గొప్ప ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుని మరి నిర్మించి అనాది కాలంలోనే కేవలం 3 సంవత్సరాలలో అంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి మరి ముఖ్యమంత్రి దేశంలోనే, ప్రపంచంలోనే ఒకే ఒక ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు.